వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు విశ్వసించడం లేదని తేలిపోయినా వైఎస్ జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా చంద్రబాబును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని పేర్ని నాని తెలిపారు. ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని అబద్ధాలని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థం అవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి తగాదాలు పెట్టుకోవద్దని చంద్రబాబు ప్రజలకు సూచించడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు తన సొంత కుటుంబ సభ్యులతో తగాదాలు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్తో కూడా తగాదా పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. దాయాదుల మధ్య, బంధువుల మధ్య, పొలాల మీద గట్ల కోసం మనం కొట్లాడుకోవడం కరెక్ట్ కాదని, ఒక 5 సెంట్లు పోయినా పర్వాలేదు కానీ ఆ 5 సెంట్ల కోసం పోలీస్ స్టేషన్ పోయి కోర్టుకు పోతే మన శక్తి అంతా పోతుంది. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో, పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా తగాదాలు పెట్టుకునేది మీరు.